నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం రాహుల్ గారు. నమస్కారం జానకి గారు. యాక్చువల్గా ఈరోజు నేను మిమ్మల్ని రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను. అందరూ రిటైర్మెంట్ ప్లానింగ్ అని అనుకుంటూ ఉంటారు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా డబ్బులు వస్తాయి, ఏం చేయాలి, లేకపోతే ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మీరు ఏం చెప్తారు? ఇది ఎందుకు చాలా అవసరం అంటారు అసలు? ఫస్ట్ మనము రిటైర్మెంట్ గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని అర్థం చేసుకోండి. మనకు జాబ్ ఎక్కిన నెక్స్ట్ మినిటే మనం 20 నుంచి 25 ఇయర్స్ లో జాబ్ ఎక్కినప్పుడు ఒకప్పుడు డిఫరెంట్ గా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే 20 నుంచి 25 ఇయర్స్ ఏజ్ లో మీరు జాబ్ ఎక్కుతారో అప్పుడే మీరు నెక్స్ట్ 25 ఇయర్స్ తర్వాత నేను ఏం చేస్తాను అన్నది ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు అది ఆలోచించుకున్నారనుకోండి, ఎందుకంటే మీకు 25 ఇయర్స్ లో మీరు జాబ్ ఎక్కినా కూడా మీరు మాక్సిమం వర్క్ చేసేది 35 ఇయర్స్, అంటే 60 ఇయర్స్ ఏజ్ వరకు వర్క్ చేస్తారు. దాని తర్వాత మీకు వర్క్ చేయాలనుకున్నా మీ దగ్గర అంత శక్తి ఉండదు. కాబట్టి మన 60 ఇయర్స్ తర్వాత మనం ఎంతకాలం బతుకుతామో దానికోసం ఆ 60 ఇయర్స్ తర్వాత మనకు రెగ్యులర్ గా ఎలా డబ్బులు వస్తాయి అన్నది ఆలోచించుకోవడమే రిటైర్మెంట్ ప్లానింగ్ అని అంటారు. మరి 20 నుంచి 25 ఇయర్స్ ఏజ్ వచ్చి రాగానే నేను రిటైర్మెంట్ గురించి 60 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆలోచించాలి అని అంటే, ఫస్ట్ మీకు 60 సంవత్సరాల తర్వాత సంపాదన అనేది ఉండదు. మీరు ఇండిపెండెంట్ గా ఉండాలి, మీ పిల్లల మీద ఆధారపడద్దు అని అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ గురించి మాత్రం ఆలోచించుకోవాలి. ఇండియాలో మేజర్ గా ఏమవుతుంది అంటే 80 to 90% ఆఫ్ ద పీపుల్ 60 సంవత్సరాలు రాగానే పిల్లల మీద ఆధారపడతారు, పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు అని. ఒకవేళ దీన్ని మనం బ్రేక్ చేయాలి అని అనుకుంటే మాత్రం రిటైర్మెంట్ గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మరి ఇది ఆలోచించుకున్నారు సరే, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, రిటైర్మెంట్ గురించి ఆలోచించుకుంటున్నారు అంటే ఎంత యంగ్ ఏజ్ లో ఆలోచించుకుంటే అంత బెటర్. ఎందుకంటే మీరు అంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూడా 60 సంవత్సరాల తర్వాత బాగా డబ్బులని విత్డ్రా చేసుకోవచ్చు. మరి రిటైర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మీరు లెట్సే మీకు మంత్లీ ఖర్చులు ఒక 25,000 కానీ 30,000 కానీ ఉన్నాయి అనుకుందాం. ఈ రోజు మీకు మంత్లీ ఖర్చులు 25,000 ఉన్నాయి, మీ ఫ్యామిలీ కోసం మొత్తం కలిపి 25,000 ఖర్చు పెడుతున్నారు బేసిక్ నీడ్స్ కోసం. ఇది 10 సంవత్సరాల తర్వాత ఇవే నీడ్స్ ఇలానే కంటిన్యూ కావాలి అని అనుకుంటే, ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత మీకు ఈ రోజు నెలకు అవుతున్న 25,000 రూపాయలు 10 సంవత్సరాల తర్వాత మీకు 50,000 రూపాయలు అవుతాయి. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆ నెలకి 50,000 1,00,000 అవుతాయి. సో మీరు ఈ రోజు 25 ఇయర్స్, 35 ఇయర్స్ తర్వాత నాకు నెల ఖర్చులు ఎంత అవుతాయి అన్నది ఆలోచించుకొని దాని ప్రకారం మీరు ఈ రోజు నుంచి రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఎండ్ గోల్ అనేది అర్థమవుతుందో, నేను ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అన్నది మీరు తెలుసుకోవచ్చు. ఇది బేసిక్ గా మనకు రిటైర్మెంట్ కోసం ఎంత ఫండ్స్ కలెక్ట్ చేసుకోవాలి అన్నది ఐడియా వస్తుంది. దాని తర్వాత ఇది నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని అంటే, ఫస్ట్ రిటైర్మెంట్ గురించి ఆలోచించుకునే ముందు మీరు మంత్లీ ఎంత ఖర్చులు పెడుతున్నారు అది తీసుకోండి. మీకు 25,000 30,000. దాని తర్వాత దాన్ని మల్టిప్లై బై 12 వేసుకోండి. 12 మల్టిప్లై చేసుకుంటే ఏంటి, ఇప్పుడు 30,000 అనుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 3.6 lakhs అవుతుంది. 3.6 lakhs ఇయర్ కి వచ్చిన తర్వాత దాన్ని 25 టైమ్స్ చేసుకోండి. 25 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 3.6 lakhs ఇంటూ 25 వేసుకుంటే ఆల్మోస్ట్ 94 lakhs 93.6 lakhs వరకు వచ్చేస్తుంది. ఈ డబ్బులు మీకు రిటైర్మెంట్ కోసం ఖచ్చితంగా కావాలి. ఇది ఈ సంవత్సరంలో చూసుకుంటే, ఈ సంవత్సరం మీరు చూసుకుంటే 94-95 lakhs వరకు వస్తుంది. మీరు మంత్లీ ఖర్చులు 30,000 అనేది తీసుకుంటే. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఈ 30,000 మీరు మంత్లీ ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 33,000 వరకు అవుతుంది మంత్లీ ఖర్చు. సో అప్పుడు మీ రిటైర్మెంట్ అనేది మళ్ళీ దాన్ని బట్టి మారుతుంది. 33,000 ఇంటూ 12 మళ్ళీ దాని ఇంటూ 25 ఇది వేసుకున్నారు అనుకోండి, మీరు రిటైర్మెంట్ ఫండ్ అనేది. ఎప్పుడైతే మీ దగ్గర ఈ డబ్బులు అనేవి ఉన్నాయో అప్పుడు మీరు రిటైర్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఒకవేళ మీ దగ్గర ఈ డబ్బులు అనేటివి లేవనుకున్నారనుకోండి, మీరు అప్పుడు ఎవరి మీదనైనా ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు మన జనరేషన్ వరకు పేరెంట్స్ ని మనం చూసుకుంటున్నాం, కాకపోతే మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ మీ పిల్లలని మీరు శాంతిగా ఉండాలి అని అనుకుంటే, మేము భారం కావద్దు నా పిల్లల మీద అని అనుకుంటే, మీ రిటైర్మెంట్ మాత్రం 25 to 35 ఏజ్ ఉన్నారా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. మీ పిల్లల మీద మీరు భారం పడద్దు అని అనుకుంటే. ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను. ఇండియాలో ఏమవుతుంది అని అంటే, 25 to 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. 30 ఇయర్స్ కి మ్యారేజ్ అయింది అనుకుందాం. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో తనకు వైఫ్ ఉంటుంది,
వైఫ్, దాని తర్వాత వైఫ్ కోసం చూసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ లో పిల్లలు వస్తారు, పిల్లల కోసం చూసుకోవాలి. ప్లస్ ప్యారలల్ గా వాళ్ళ రిటైర్మెంట్ కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. కానీ మేజర్ గా ఏమవుతుంది అని అంటే ఇది గోల్డెన్ పీరియడ్. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, పిల్లలని ఫ్యామిలీని చూసుకోవాలి. కాకపోతే 80-90% ఆఫ్ ద ఇండియాలో ఏమవుతుంది అని అంటే 80-90% ఆఫ్ ద ఇండియాలో ఏమవుతుంది, పేరెంట్స్ ని మనం చూసుకోవడం వల్ల మనం కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోలేకపోతున్నాం, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మనకు ఇప్పుడు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటలేం కాబట్టి, మనము రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయలేం కాబట్టి మనం కూడా మన పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ చైన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ చైన్ ని బ్రేక్ చేయడానికి మీరు ఎంత యంగ్ ఏజ్ లో రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే అంత బెస్ట్. 22 ఇయర్స్ కి మీరు జాబ్ చేశారు, మాక్సిమం లైక్ 22 నుంచి 23 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళు జాబ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో 22 నుంచి 30 ఇయర్స్ వరకు మీరు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. దాని తర్వాత తక్కువ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మీరు యంగ్ ఏజ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నారు కాబట్టి అది మీకు ఈవెన్చువల్ గా కాంపౌండ్ అనేది అవుతూ ఉంటుంది. బేసిక్ గా రిటైర్మెంట్ ప్లానింగ్ ఈ రోజులల్లో ఎక్కువ మంది ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలని పెన్షన్ ఫండ్ లాగా, ఇన్సూరెన్స్ లాగా చూసుకుంటున్నారు. ఈ చైన్ ని బ్రేక్ చేయడానికే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ లాగా మారింది. ప్లస్ ఇది మీరు యంగ్ ఏజ్ లో అర్థం చేసుకొని రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, అది మీకు చాలా బెస్ట్ అవుతుంది. ఎస్ అంటే రాహుల్ గారు ఇక్కడ ఇంకొక డౌట్. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ఒక 25 ఇయర్స్ వయసులో మొదలు పెడితే, లేదు అంటే ఒక 40 ఇయర్స్‌లో మనం మొదలు పెడితే రెండిట్లో తేడా ఏంటి అసలు? 25 ఇయర్స్‌కి అలాగే 40 ఇయర్స్‌కి 25, 40. ఓకే. సో ఫస్ట్ అది అర్థం చేసుకునే ముందు మనకు ఒక యావరేజ్ పర్సన్ ఉన్నాడు. 25 ఇయర్స్ ఏజ్ లో తన సాలరీ వచ్చేసి ఇయర్లీ 8 lakhs to 10 lakhs ఉంది అని అనుకుందాం. కానీ 45 ఇయర్స్ ఏజ్ అతనికి ఇయర్లీ సాలరీ ఒక 20 lakhs వరకు ఉంది అనుకుందాం. కానీ తన ఎక్స్పెన్సెస్ వచ్చేసి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారు, వైఫ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. తనకు మంత్లీ మిగతా 20 lakhs సాలరీ వచ్చిన తర్వాత కూడా మంత్లీ తను 20,000 to 30,000 సైడ్ పెట్టుకోలేకపోతారు. సో వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఇందాక చెప్పినట్టు మీరు డబ్బులని రిటైర్మెంట్ కోసం చూసుకోవాలి. మీ 60 సంవత్సరాల తర్వాతనైతే పని చేయడం చాలా కష్టం. సో మీరు 60 సంవత్సరాల తర్వాత మీకు ఎంత డబ్బులు అవుతున్నాయి, మీకు 20 lakhs సంపాదిస్తున్నారు, నెలకు వచ్చేసి 80,000 ఖర్చు అవుతుంది. 80,000 ఖర్చు తర్వాత ఈఎంఐస్ అనుకుందాం, ఈఎంఐస్ ఉంది, ఇంట్లో ఖర్చులు అనుకుందాం, దీని తర్వాత కూడా ఇంకా 80,000 కంటే ఎక్కువనే అవుతాయి నెలకు చూసుకుంటే. సో ఈ 80,000 ఇంటూ 12 ఇంటూ 25 వేసుకుంటే, నా దగ్గర ఈ డబ్బులు సంపాదించాలి, నాకు అప్పుడు కార్పస్ వచ్చేసి ఒక 10 కోట్లు అయింది అనుకుందాం, 5 కోట్లు అయింది అనుకుందాం. 80,000 ఇంటూ 12 వేసుకోండి, దాని తర్వాత 9.6 ఇంటూ 25 వేసుకోండి. 9.6 lakhs ఇంటూ 25 వేసుకుంటే ఆల్మోస్ట్ మనకు 9 crores వరకు వచ్చేస్తుంది, అరౌండ్ 12 crores వరకు వచ్చేస్తుంది. సో ఈ డబ్బులు మనం చేయాలి అని అనుకుంటే మీరు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానిపైన ఒక 10 నుంచి 13% రిటర్న్స్ వస్తున్నాయి అనుకున్నాం. సో 20 సంవత్సరాలలో, లేదంటే 40 ఇయర్స్ వాళ్ళకి 20 సంవత్సరాలు ఉన్నాయి, 45 ఇయర్స్ వాళ్ళకి 15 ఇయర్స్ టైమే ఉంది. సో దాని ప్రకారంగానే వాళ్ళు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర అంత డబ్బులు అనేవి ఉండవు. సో వాళ్ళకి ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. కానీ 25 ఇయర్స్ ఏజ్ అతనికి ఏమవుతుంది అని అంటే, తను సంపాదిస్తాడు, ప్లస్ సంపాదనలో కేవలం 30 నుంచి 40% ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా తనకు చాలా టైం ఉంటుంది. 60 ఇయర్స్ వరకు తనకు అరౌండ్ ఇంకో 25 ఇయర్స్ టైం ఉంది, 35 ఇయర్స్ టైం ఉంది. సో ఈ 35 ఇయర్స్ టైం ఉండడం వల్ల తన తక్కువ డబ్బులతో కూడా తన రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాడు. కానీ 45 ఇయర్స్ వాళ్ళకి ఏమవుతుంది అంటే, చాలా ఎక్కువ డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్లస్ ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండవు, ఉన్న వేరే ఖర్చుల కోసం సరిపోతాయి. కాబట్టి 45 ఇయర్స్ వాళ్ళకి రిటైర్మెంట్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకని యంగ్ ఏజ్ నుంచి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. మీ లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటే మీ రిటైర్మెంట్ కోసం, ఫ్యూచర్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి అయితే రైట్ ప్లాన్ అనుకోవచ్చు. 25 ఇయర్స్ నుంచి అయితే రైట్ ప్లాన్. ఎందుకు అంటే మీరు తక్కువ డబ్బులతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి. కానీ 45 ఇయర్స్ వచ్చేసరికి మీరు చాలా ఎక్కువ డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ లైఫ్ అనేది చాలా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. మీరు పిల్లల కోసం ఎక్కడికైనా వెకేషన్ వెళ్దాం అనుకున్నా కానీ, ఆ వెకేషన్ ని డ్రాప్ చేసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ వైపే మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత నాకు డబ్బులు కావాలి. కానీ 25 ఇయర్స్ వాళ్ళు రియలైజ్ అయ్యి ముందుగానే స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ శాలరీని ఒక 4 భాగాలుగా డివైడ్ చేసుకుని, నాకు రెంట్ కోసమైనా, ఖర్చుల కోసమైనా ఎంత అవుతుంది అదొకటి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత
అదొకటి. దాని తర్వాత గిల్ట్ ఫ్రీ ఎక్స్‌పెన్సెస్. నేను ఒక 10-15% మూవీస్ చూడడానికైనా, బయటకి వెకేషన్స్ కోసమైనా ఒక 10-15% నేను డివైడ్ చేసేసుకొని, ఒక 20-25% నా ఇన్వెస్ట్‌మెంట్ కోసం, ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసమే నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నది ఆలోచించుకోవచ్చు 25 ఇయర్స్ వాళ్ళు. కానీ 45 ఇయర్స్ వాళ్ళకి ఏమవుతదంటే, వాళ్ళకి 10-15% గిల్ట్ ఫ్రీ ఎక్స్‌పెన్సెస్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పిల్లల కోసమైనా, మూవీస్ కోసమైనా, ఫ్యామిలీతోటి వెకేషన్ కోసమైనా ఇవన్నిటి కోసం కావాలి. ఇవన్నిటి తర్వాత వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం డబ్బులనేటివి మిగలవు. సో 25 ఇయర్స్ వాళ్ళకి ఉన్నంత అడ్వాంటేజ్ 45 ఇయర్స్ వాళ్ళకి లేదు. చేసినా కూడా పీరియడ్ కూడా చాలా తక్కువ టైమే ఉంటుంది. పీరియడ్ కూడా చాలా తక్కువ. ప్లస్ కాంపౌండ్ అవ్వడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఏదేమైనా కూడా ఒక 25 ఇయర్స్‌కే మనం ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ ప్లాన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందేమో. యెస్. రైట్. థాంక్ యూ సో మచ్. 25-30 ఇయర్స్ వాళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళకి బెస్ట్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ.